హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మేమైతే ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాము. ఇంకా బోనాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ కంటిన్యూస్గా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. మేము మా పిన్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి ఆర్య కలెక్షన్స్కి వెళ్దామని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి మా చిన్ని పోజ్ ఇస్తుంది అనమాట. మేము ఇంకా ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఆర్య కలెక్షన్స్కి వెళ్ళిపోయాము. ఇదైతే ఇంట్లోనే ఆర్య కలెక్షన్స్. మేము ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాము. అసలు ఎంతమంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతమంది జనాలు అందరూ ఇన్స్టాగ్రామ్లో చూసే వచ్చారంట. కాకపోతే మాకైతే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు గ్యాప్ లేకుండా ఉన్నారు. ప్లస్ చీరలన్నీ కింద వేసి తొక్కేస్తున్నారు. ఇలా సెగ్రిగేట్ చేసి సెక్షన్స్లో కూడా పెట్టలేదు. అన్నీ కింద వేసి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తీసుకుంటున్నారు. మిగతా శారీస్ అన్నీ తొక్కేస్తున్నారు. కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి శారీస్ అన్నీ. చూడండి అక్కడ అసలు ఎలా పడేసి ఉన్నాయో. మాకు అవి చూడగానే ఇంకా మళ్ళీ అమ్మవారికి పెట్టాలని చెప్పేసి మేమేం తీసుకోలేదు. బట్ శారీస్ ట్రై చేసాము, చూసాము ఇలా షెల్ఫ్స్లో ఉన్నవి. కాకపోతే మేమైతే ఏం తీసుకోలేదు. మాకైతే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. తీసుకునే వాళ్ళు చాలా మెంబర్స్ తీసుకున్నారు. ఇలా శారీస్ ట్రై చేసాము. కొన్ని ప్యాటర్న్స్ నచ్చాయి, బట్ నచ్చిన కలర్ లేదు. సో ఇంకొక శారీ చూసాము, అది బాగానే అనిపించింది. కాకపోతే అది కొంచెం లైట్గా డ్యామేజ్ ఉండే. సో మళ్ళీ తీసుకోకుండా వెనక్కి వెళ్ళి డైరెక్ట్ ఇంకా మేము బండ్లగూడ నుంచి డైరెక్ట్ కొత్తపేట వెళ్ళిపోయామన్నమాట. ఇలా కొత్తపేట వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకొని డైరెక్ట్ మేము ఆర్కే కలెక్షన్స్ వెళ్ళాము. అక్కడ కూడా అసలు చాలా మెంబర్స్ ఉన్నారు. ఇక్కడైతే మేము 4 శారీస్ తీసుకున్నాము. ఏ శారీస్ తీసుకున్నాం అనేది అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఇలా మేము కొంచెం పోజ్ ఇస్తున్నాం అనమాట శారీ వేసుకొని. ఇక్కడ కూడా అసలు ఎంతమంది జనాలు అంటే చూడండి, ఆషాఢం సేల్ కదా. సో ఆడవాళ్ళందరూ షాపింగ్ మాల్స్లోనే ఉన్నారనమాట. చాలా మెంబర్స్ ఉన్నారు ఏ షాపింగ్ మాల్ వెళ్ళినా. ఇక్కడైతే మా చిన్ని ఒక శారీ ట్రై చేసిందనమాట. చూడరా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. బాయ్ బాయ్.